శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటిది ఎవరికైనా సరే మీ యొక్క కుటుంబ సభ్యుల్లో కానీ మీ యొక్క వాళ్ళకి కానీ మీ యొక్క తోటి వాళ్ళకి కానీ ఏదైనా కూడా గాలి సోకింది, లేకపోతే ఏదైనా కూడా దుష్ట శక్తి యొక్క ప్రభావం అనేటువంటిది ఉంది, ఏదైనా సరే పీడ అనేటువంటిది ఉందనుకోండి, చాలా శక్తివంతమైనటువంటి ఒక తాంత్రికమైనటువంటి ప్రక్రియ ద్వారా మీరు నిర్మూలించవచ్చు. ఇది ఎప్పుడు చేయాలి అని అంటే, ఏదైనా సరే ఒక శనివారం నాడు సాయంత్రం 6:30 నుంచి 8:30 మధ్యలో చేయటానికి ప్రయత్నించండి. అయితే ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళని మీరు ఒక ఏకాంతంగా ఉండేటువంటి గదిలో ఒక ఎర్రటి గుడ్డ అనేటువంటిది వేసి దాని మీద కూర్చోబెట్టండి. ఒక రెడ్ కలర్ క్లాత్, కొత్తదైనా పర్వాలేదు, పాతదైనా పర్వాలేదు, తువాలో, బెడ్షీటో, ఏది కర్టెన్ లాంటిదో ఏదైనా సరే పర్వాలేదు, ఎరుపు రంగులో ఉండాలి. దాని మీద కూర్చోబెట్టండి. కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళ యొక్క చుట్టూరా, అంటే ఎరుపు రంగు యొక్క గుడ్డ మీద కూర్చోబెట్టారు కదా, వాళ్ళ యొక్క చుట్టూరా నువ్వులు, నల్ల నువ్వులు మరియు రాళ్ళ ఉప్పు కలిపినటువంటి మిశ్రమాన్ని వాళ్ళ చుట్టూరా ఒక సర్కిల్గా వెయ్యండి. సర్కిల్గా వాళ్ళ యొక్క చుట్టూరా నల్ల నువ్వులు అలాగే ఈ యొక్క రాళ్ళు ఉప్పు కలిపినటువంటి యొక్క మిశ్రమాన్ని వాళ్ళ యొక్క చుట్టూరా బౌండరీగా వెయ్యండి. వేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళ యొక్క ఎదురుగుండా ఒక దీపం అనేటువంటిది పెట్టండి. వాళ్ళ యొక్క వెనక భాగాన్న ఒక మూలకు ఒక దీపము, ఇంకొక మూలకు ఒక దీపము, అంటే ట్రయాంగిల్ షేప్ అన్నమాట. ట్రయాంగిల్ త్రికోణాకారంలో వాళ్ళ యొక్క ఎదురుగుండా ఒక దీపము, వాళ్ళ యొక్క వెనక భాగాన్న ఒక 2 దీపాలు కాస్త దూరంగా పెట్టండి. అయితే ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ లో వాళ్ళ యొక్క చుట్టూరా దీపం పెట్టండి. ఇప్పుడు వాళ్ళ యొక్క పక్కన కానీ వాళ్ళ యొక్క ఎదురుగుండా కానీ మీరు కూర్చొని ఇప్పుడు నేను చెప్పబోతున్నటువంటి మంత్రాన్ని కనీసము 54 సార్లు జపం అనేటువంటిది చెయ్యండి. జపం చేసిన తర్వాత 54 సార్లు మీరు మీ యొక్క గాలి వాళ్ళ యొక్క మీదకి ఊదండి. జపం చేసి మీ నోటితోని మీ యొక్క గాలి అనేటువంటి వాళ్ళ మీదకి ఊదండి. ముందు ఆ యొక్క మంత్ర జపం అనేటువంటి చేయటానికి మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం ఉగ్రాయ ఉగ్ర నృసింహాయ శాంతిమూర్తయే నమః. ఓం ఉగ్రాయ ఉగ్ర నృసింహాయ శాంతమూర్తయే నమః. విన్నారు కదా, ఇది ఆ యొక్క మంత్రము. ఈ యొక్క మంత్ర జపం చేపిన తర్వాత మీ యొక్క గాలి అనేటువంటిది వాళ్ళ మీదకి ఊదండి. అయితే మీరు ఇప్పుడు 3 దీపాలు వెలిగించారు కదా వాళ్ళ యొక్క చుట్టూరా. ఈ యొక్క 3 దీపాల్లో 2 దీపాలు నువ్వుల నూనెతో వెలిగించండి, 1 దీపము ఆవు నెయ్యితో వెలిగించండి. ఏ విధంగానైనా సరే పర్వాలేదు, ఏది ఎక్కడ పెట్టినా కూడా 1 దీపము ఆవు నెయ్యితో, 2 దీపాలు మాత్రం నువ్వుల నూనెతో ఈ విధంగా వెలిగించండి. ఈ విధంగా జపం పూర్తయ్యాక మీ యొక్క గాలి అనేటువంటిది వాళ్ళ మీదకి ఊదుతారు కదా, ఊదిన తర్వాత వాళ్ళని లేచిపోమనండి. లేచిపోయి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కాళ్ళు, చేతులు, కళ్ళు లేకపోతే ముఖము శుభ్రంగా కడుక్కొని వెళ్ళి విశ్రాంతి తీసుకోమనండి. ఇప్పుడు మీరు వెలుగుతున్నటువంటి యొక్క దీపాలని మీ యొక్క గాలితో ఊదటమో ఇట్లాంటివి ఏమన్నా కూడా చేసి ఆర్పకూడదు. కుంకుమ నీళ్లు కలుపుకోండి. కాస్త నీళ్లు తీసుకొని అందులో కాస్త కుంకుమ అనేటువంటిది వేసి కలిపి ఈ యొక్క కుంకుమ నీళ్లు ఆ యొక్క దీపాల మీద జల్లి వాటిని ఆరిపోయవచ్చు. ఈ విధంగా అది పక్కన పడేసేయండి. ఆ యొక్క ఎరుపు రంగు యొక్క గుడ్డని కాల్చేయండి. ఏ విధంగానైనా సరే కాల్చచ్చు, మీకు ఏ విధంగా సదుపాయంగా ఉంటే ఆ విధంగా ఆ యొక్క ఎర్రటి గుడ్డని మీరు కాల్చేయాలి. ఈ విధంగా చేస్తే 1 గంటలోనే ఆ యొక్క బాధితుడు ఎవరైతే ఉన్నారో ఉపశమనం అనేటువంటిది లభిస్తుందన్నమాట. ప్రశాంతంగా ఉండటం, విపరీతంగా నిద్ర రావటం అనేటువంటిది జరిగే అవకాశాలు ఉంటాయి. నిద్రపోనివ్వండి. లేచిన తర్వాత మళ్ళీ వాళ్ళు కోలుకుంటారనమాట. ఇది కానీ గుర్తుపెట్టుకోండి, ఇది ఒక తాత్కాలికమైనటువంటి రక్షణ కోసమే, బిగినింగ్ స్టేజెస్ లో ఉన్నటువంటి వాళ్ళ కోసమే. ఇంకా తీవ్రమైనటువంటి పరిస్థితి, తీవ్రమైనటువంటి బాధ ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మీ యొక్క ప్రక్రియ అనేటువంటిది సరిపోకపోవచ్చు. దానికి ప్రత్యేకమైనటువంటి ప్రయోగాల ద్వారా హోమం అనేటువంటిది చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. కానీ అంత పరిస్థితి కాకుండా ఇంకా బిగినింగ్ స్టేజెస్ లో ఉంటే కనుక తాత్కాలికమైన రక్షణ కోసం దీని నుంచి ఉపశమనం అనేటువంటిది మీరు ఆ యొక్క వ్యక్తి పొందేటటువంటి విధంగా మీరు చెయ్యొచ్చు ఈ యొక్క ప్రక్రియ ద్వారా. కానీ ఇంకా అస్సలు కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నటువంటి వాళ్ళకైతే కూడా కాదు. ఇది కేవలం బిగినింగ్ స్టేజెస్ లో ఉండేటువంటి వాళ్ళ కోసం మాత్రమే ఇది అయితే తప్పకుండా పనిచేస్తుంది. మీరు చేసి చూడవచ్చు. అర్థమైంది కదా. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.